అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌదీ ఆంధ్ర రుచులు అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజుటి వీడియో ఏంటంటే మన అమెరికన్ డాలర్స్ యూట్యూబ్ ఛానల్ వారు అందరికీ తెలుసు కదా, వాళ్ళ ఫేమస్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే తులసి ఫుడ్స్ అని ఒక పచ్చళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర అయితే నేను ఒక 2 రకాల పచ్చళ్ళు అయితే ఆర్డర్ చేశాను. అవి ఏంటన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కువ ల్యాగ్ చేయని వీడియోని చాలా సింపుల్ గా తక్కువ టైంలోనే మీకు అవి ఓపెన్ చేసి అలాగే వాటి కాస్ట్, టేస్ట్ ఎలా ఉంది అన్ని కూడా క్లియర్ గా చెప్తాను. మంచి రివ్యూ అయితే ఇస్తాను. చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇప్పుడైతే ప్యాకెట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా నేను డీపీ ఫుడ్స్ నుంచి అలాగే మినీ ఇంటి రుచుల నుంచి ఆర్డర్ పెట్టాను కదా. నాకైతే డీపీ ఫుడ్స్ వాళ్ళవి అయితే ఇది కొత్తిమీర పచ్చడి అసలు నచ్చలేదండి. అది తీగా ఉంది. తర్వాత కొన్ని రోజులకి కూడా అంత కొంచెం బాగా ఓల్డ్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. నాకెందుకు అది నచ్చలేదు. చికెన్ పచ్చడి బాగానే ఉంది. ఇంకా మినీ ఇంటి రుచులు పచ్చిరొయ్యల పచ్చడి, అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు, అవి డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా సూపర్ ఉంది. అలాగే జంతుకులు కూడా బాగున్నాయి అనమాట, రాగి పిండితో చేసినవి. ఇవ్వండి ప్యాకెట్స్ అయితే ఇలా వచ్చినవి తులసి ఫుడ్స్ నుంచి. ఒకటైతే ఉసిరికాయ ఆవకాయ పచ్చడి అండి, ఇంకొకటి అయితే మావకాయ పచ్చడి అనమాట. తులసి పిక్కుని చూసారు కదా, అమెరికన్ డాలర్స్ ఆమె సిస్టర్ అనమాట ఇవి 2 పచ్చళ్ళు అయితే తీసాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ప్యాకెట్స్ అయితే ఇలా ఉన్నాయండి. ఇంతకు ముందు నేను 2 రకాల పికిల్స్ ఆర్డర్ చేశాను కదా, వాళ్ళ ప్యాకేజే బాగుందని అనిపించింది నాకు వీటికన్నా. కానీ ఎక్కడ లీకేజ్ అదంతా ఏమీ లేదు, బాగుంది. నీట్ గానే ప్యాక్ చేశారు. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మావకాయ పచ్చడి అయితే చూస్తున్నాను. క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు. ఆయిల్ అంతా కూడా సరిపడే ఉంది. మనం పచ్చళ్ళకి ఎంత సరిపడే ఉంది. ఎందుకంటే మనం ఆయిల్ మరీ తక్కువ ఉన్నా కూడా పచ్చడి త్వరగా పాడైపోతుంది. మళ్ళీ మనం ఆయిల్ వేసుకోవాల్సి వస్తుంది అనమాట. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే మనకు కొంచెం రోజులు నిలవ ఉంటుంది. మరి ఇప్పుడు నేను అంతకు ముందు కూడా డీపీ ఫుడ్స్ అలాగే మినీ రుచులు ఆర్డర్ పెట్టాను కదా, అవి కూడా ఎన్ని రోజులు నిలవ ఉంటాయో కూడా మనం చెక్ చేసుకోవాలి. అప్పుడే కానీ మనకు తెలియదు ఫైనల్ గా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి టేస్ట్ చేసి వీటి కాస్ట్ కూడా మీకు చూపిస్తాను. సైజ్ కూడా పెద్దగా ఉంది, చూసారు కదా. పెద్ద పెద్ద ఉసిరికాయలతోనే పెట్టారు. ఇప్పుడైతే నేను రైస్ వేసి కొంచెం పచ్చళ్ళు అది కొంచెం ఇది కొంచెం వేసి టేస్ట్ చేసి చెప్తాను. ముందుగా కంచెల్లో అన్నం వేయకూడదని నేను చాలా వీడియోలో చెప్పాను, మర్చిపోయి మళ్ళీ నేను రైస్ వేస్తాను అనమాట. ఫైనల్లీ ఇది టేస్ట్ అయితే చేసి చెప్తాను. ఫస్ట్ అయితే ఉసిరికాయ పచ్చడి అయితే తీసుకున్నాను. నాకు ఉసిరికాయ ఆవకాయ అంటే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ అయితే ఉసిరికాయ పచ్చడి టేస్ట్ చేస్తున్నాను, ఒక ముద్ద కలుపుకొని. వావ్, చాలా టేస్టీగా ఉందండి. ఉసిరికాయ చూసారా ఎంత పెద్ద సైజు ఉసిరికాయలతోనే పెట్టారు. అలాగే ఉసిరికాయ ఒక చిన్న ముక్క కూడా కట్ చేసి టేస్ట్ చేసి చెప్తాను. ఇవి చక్కగా పప్పు చారులోకి కానీ లేదా రసంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మజ్జిగలో వేసుకుని తింటే ఉసిరికాయ ముక్కలు నంచుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా ఈజీగానే చక్కగా విరిగింది చూసారా ఉసిరికాయ నుంచి. అంటే దాన్ని ఫ్రై చేసి ఆవకాయ పెడతారనమాట. సేమ్ మా పెద్దమ్మ కూడా ఇలాగే పెడతారు. సేమ్ మా పెద్దమ్మ పెట్టిన పచ్చడి లాగానే అనిపించింది నాకు. చాలా టేస్టీగా ఉంది. వీటి కాస్ట్లు కూడా నేను ఇక్కడ పైన సైడ్ కి ఇస్తాను చూడండి. ఇక్కడ ఉసిరికాయ పచ్చడి 500 grams 350 రూపీస్. అలాగే మావకాయ పచ్చడి 500 grams 350 రూపీస్ అనమాట. కాస్ట్ లో చూసారా, వాళ్ళు పంపించిన కాస్ట్ అనమాట వాట్సాప్ లో. ఇవైతే తీసుకున్నానండి. పర్వాలేదు, బాగానే ఉంది. వెయిట్ అంతా కూడా, పచ్చడి కూడా టేస్ట్ బాగుంది. మాగాయ పచ్చడి కూడా చాలా బాగుంది. ఉసిరికాయ ఆవకాయ నాకు బాగా నచ్చింది అనమాట మాగాయ పచ్చడి కన్నా. ఎందుకంటే నాకు మా పెద్దమ్మ చేసినట్టుగా అనిపించింది. టేస్ట్ అయితే సూపర్ టేస్టీగా అనిపించింది. ఇంకా ఉసిరికాయ పచ్చడి అయితే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. ఇదేనండి ఈ రోజు వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ రావాలనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. అలాగే మన కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి షార్ట్స్ లో, అలాగే వ్లాగ్స్ ఉన్నాయి. ఛానల్ అంతా ఒకసారి చెక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.